శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గణపతి ఆరాధనలో భాగంగా వినియోగించాల్సిన పుష్పాలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈ రోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ తదియ, సాయంత్రం 6:43 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 10:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు బహుళ తదియ అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంది. దీని ప్రకారంగా ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ వ్యవహారాలలో విజయావకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాయిదా కోరటం కానీ లేకపోతే జాప్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ శుక్రులు మిథునంలోను, గురువు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో నెమ్మదిగా వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. స్థాన చలనము బదిలీల వలన వీరికి ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పరిష్కారం అనేది కూడా వీరికి లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం వ్యవహారాలలో విజయం లభిస్తుంది. దీంతో పాటు మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వలన మీరు ఇబ్బందులకి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశికి చెందిన భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే భరణి నక్షత్రం వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేయటము, నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పొదుపు పాటించే వారికి అనుకూలత ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ వ్యవహారాలలో కలుగుతున్న చికాకులు లేదా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి మాత్రం ఏ పని మొదలుపెట్టినా జాప్యంతో కూడుంటుంది. దీంతో పాటు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు మొదలుపెట్టిన పనులని సమయస్ఫూర్తితోటి అలాగే మీ యొక్క ఆలోచన ధోరణితోటి పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. అలాగే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఆర్థిక అనుకూలత అనేది కనపడుతోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న, పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తున్న వీటిల్లో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ఆర్థిక అనుకూలత, ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వాటిలో కలుగుతున్న ఆటంకాలను అధిగమిస్తారు. దీంతో పాటు మీ మనోవిచారం ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆరుద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీకు రాబడిని మించిన ఖర్చులు అయితే గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధి, అలాగే మీ జీవిత భాగస్వామితోటి కలుగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అదృష్టం హఠాత్తుగా మీకు వరించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక భావన చింతన పెరగటము, దాన ధర్మాలు చేయటం, వీటిపైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు పుష్యమి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పుష్యమి నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఆటంకాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత అనుకూలత గోచరిస్తోంది. అయితే సింహరాశి వారు మాత్రం ఎటువంటి పనులు తలపెట్టినా కూడా వాటి గురించి 1-2 సార్లు కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నించాలి. మీరు గనక భూ సంబంధ విషయాలలో ఇబ్బందులు గనక ఎదుర్కొంటూ ఉంటే వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల విషయాల్లో ప్రతికూలతలోని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు శ్రమకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. శ్రమకు తగిన ఫలితం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీకు మాత్రం ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రావలసిన బకాయిలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పనుల వైపు కూడా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారు మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు విరోధులు ఎక్కువగా అవుతారు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. హస్త నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే మీ యొక్క పలుకుబడితోటి మీరు అనేక నూతన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిత్తా నక్షత్రం వారికి మాత్రం వీరికి విశ్రాంతి తక్కువగా ఉంటుంది. దీని వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం గురించి ఆలోచన చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారు మాత్రం కుటుంబ సభ్యుల మధ్యన మీకు అనేక విషయాలలో చర్చలు రావటము, ఏకీభావం లేకపోవటము, అలాగే వారితోటి తగువులు ఉండటము, మనస్పర్ధలు ఇవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇంకా తులారాశి వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. దీంతో పాటు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి.
భాగస్వామ్యంలో ఉన్న వారికి ఎక్కువగా వ్యాపార రీత్యా చికాకులు లాంటివి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారితోటి కలుగుతున్న విభేదాలు, వీటి గురించి మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారి గురించి కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంది. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దూర ప్రయాణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి కూడా మార్పుల గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజు వీరికి మార్పులు అనేవి అధిక శాతం గోచరించడం లేదు. అలాగే కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు, అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా శత్రువుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేయని పనులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారు మాత్రం మీకు రావాల్సిన బకాయిల పైన మీరు ఎక్కువగా శ్రద్ధను వహిస్తూ ఉంటారు. అలాగే మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పుల గురించి ప్రయత్నము. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆగిపోయిన పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేయటం, వాటి గురించి మీరు ప్రయత్నించటం, ఇవి రెండు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం, నూతన పెట్టుబడులు, వీటి వైపు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం కోర్టు వ్యవహారాలలో వీరికి ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత, ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. మనోనిబ్బరంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆలస్యంగా పనులు పూర్తవుతున్నాయనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి విషయాల్లోనూ కూడా కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి ఉద్యోగంలో వీరు మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, వీటి గురించి ఆలోచన చేయటము లేదా వీటికి సంబంధించి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. కానీ దీని వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాళికా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టడానికి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచడంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన బకాయిలు అందే అవకాశం గోచరిస్తోంది.
ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు గనక ఇంటికి సంబంధించి నిర్మాణ పనులు ఏవైనా మొదలు పెట్టుంటే అవి మీకు ఈరోజు ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరపు భయానికి, ఆందోళనకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి దండకం చదవటం, వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.